నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక నల్లని గుర్తు తెలియనటువంటి బ్యాగ్ కనిపించిందని దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇంటెలిజెన్స్ వాళ్ళు వీటి గురించి బాంబ్ స్క్వాడ్ దీని గురించి చెక్ చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు అందాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలోకి వెళ్తే సీఎం వెళ్ళేటువంటి ఈ దారిలో జూబ్లీ హిల్స్లో ఒక డమ్మీ బాంబుని ఏర్పాటు చేశారని, ఆ డమ్మీ బాంబు ఆ బ్యాగ్లో పెట్టి అక్కడ ఉంచారని, ఇది ఒరిజినల్ బాంబు కానప్పటికీ కూడా దీన్ని ఇక్కడ ఎవరు ఉంచారు, ఎందుకు ఉంచారు, ఏంటి అనేటువంటి అంశాల మీద పోలీసులు దృష్టి సారించడం జరిగింది. అసలు ఈ బ్యాగ్ ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3 వ్యక్తుల్ని అనుమానితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక సినిమాలో ఒక బ్లాస్ట్ కోసం ఈ డమ్మీ బాంబుని తయారు చేశారని, ఆ సినిమా యూనిట్కి తరలించాల్సి ఉందని వారు తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరి అక్కడకు తరలించాల్సినటువంటి బాంబుని సీఎం వెళ్ళేటువంటి దారిలో సీఎం నివాసానికి దగ్గరలో ఎందుకు ఉంచారనేదే తెలియాల్సి ఉంది.